ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ద్రోహం చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా రాజంలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. అటు మోదీ ఇటు కేసీఆర్ జగన్లు కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. నరేంద్ర మోడీ గారు మీరు మాకు ద్రోహం చేశారు, దేశానికి అన్యాయం చేశారు, ప్రజాస్వామ్యాన్ని హతం చేశారు. మీరు ఉండడానికి అర్హతే లేదు. ఇంకో మాట అడిగా, మీరు అభివృద్ధి చేశారంటున్నారు. నేను అభివృద్ధి చేశా, మీకంటే ముందు రాజకీయాల్లో ఉన్నా. మీరు గుజరాత్ లో ఏం చేశారు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ కి అవసరమైతే చర్చకు నేను సిద్ధమే. 5 ఏళ్లలో మీరేం చేశారు, నేనేం చేశా. అమరావతి కోసం వచ్చి మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆయన అనుకున్నాడు నేను ఇవ్వకపోతే మీరేం పైకి రాలేరు అనుకున్నాడు. తమ్ముళ్ళు, అభివృద్ధి నాకు తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఆలోచన, అమరావతికి భూమి కావాలి. ఒక మాట అడిగా, 35,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇచ్చారు. అవునా కాదా? 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి. నీ మట్టి నీ నీళ్లు మీ ముఖాన్ని కొడతాం. మాకు మీ ఎదుగుదల కావాల్సింది. మేము ఈ రాష్ట్రంలో కష్టపడ్డాం, మేము కూడా పన్నులు కడుతున్నాం. మా రాజధాని నుంచి సంవత్సరం 6,000 కోట్లు కేంద్రానికి కడుతున్నాం. ఎవడబ్బా సొమ్మిదని అడుగుతున్నా. నువ్వేం బానిసలమా? ఏం తమ్ముడు, మనం బానిసలమా? కేసీఆర్ అంటాడు 500 కోట్లు మనకిస్తాడంట. ఆ 500 కోట్లు ఏంటి? ఎవరికి కావాలి 500 కోట్లు? భిక్ష వేస్తావా? నా 1,00,000 కోట్లు నాకి, నా వాటా నాకి. ఏం చేస్తారో చేసి చూపిస్తా. ఇప్పుడు కేసీఆర్ ఒక భయం, అమరావతి వస్తే హైదరాబాద్ ఎత్తిపోతున్నారు. అప్పుడే అయిపోయింది తమ్ముళ్ళు, మీ రాజాం బాగుంది హైదరాబాద్ కంటే. ఆ భయం ఆయనకు. అందుకే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రానియకుండా చేస్తాడు, పోలవరం కట్టనీయకుండా చేస్తాడు, నాగార్జున సాగర్ శ్రీశైలం పైన పెత్తనం చేస్తాడు. అందుకే ఆయన ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ దగ్గర నేను కోరేది, మీరందరూ కూడా ఏకపక్షంగా ఉండి, ఇక్కడ మీరు చూశారు మీ ఎమ్మెల్యే అభ్యర్థి చాలా బాగా చేస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అశోక్ గారు పెద్ద మనిషి. అశోక్ గారు మనకు అన్యాయం జరిగింది, మీరు రాజీనామా చేయమంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా రాజీనామా చేసిన వ్యక్తి అశోక్ గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా మీరు చూస్తే 150 కోట్లతో రాజాంలో ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావాలని, 150 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ కావాలని, రేగడి ఆమదాల వలసలో ఒక అపరల్ పార్క్ కావాలని, రేగడి ఆమదాల వలసలో ఒక జూనియర్ కాలేజీ కావాలని, నాగావళి నదిపై వాల్తేరు ఆమదాల వలస మధ్య బ్రిడ్జి కావాలని, స్వర్ణముఖి నదిపై కొండశేఖరపల్లి నారాయణపురం మధ్య బ్రిడ్జి కావాలని, వంగర అరసాడ వంగల బీటీ రోడ్ చేయాలని చెప్పుకోడారు. తోటపల్లి చివరి భూములతో నీళ్లు అందించాలని కోరారు. ఈ యొక్క టౌన్ లో సురక్షిత మంచినీళ్లు ఇవ్వాలని కోరారు. తప్పకుండా ఇస్తాం. ఆధునీకరణ కోసం డబ్బులు ఇచ్చాం. శేషాద్రిపురం నుంచి వాల్తేరు వరకు రహదారి నిర్మాణం అడిగారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈ రాజాంని ఒక ఆదర్శ నగరంగా తయారు చేసే బాధ్యత నాది. నీళ్లు, మురికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంకా ఒక స్మార్ట్ రాజాంగా తయారు చేస్తా. మళ్లీ అడుగుతున్నా మీకు, 2014లో కాంగ్రెస్ పార్టీని ఓడించారా లేదా? మీరు
2% ఓట్ల వల్ల ఈ కోడికత్తి పార్టీ మనకు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీతో అదే మరి కేసీఆర్ తో చేతులు కలిపి మనకు అన్యాయం చేస్తున్నాడు. ఒక్క సీటైనా గెలవచ్చా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ని బలపరుస్తారా మీరు? నరేంద్ర మోడీకి ఓటేస్తారా మీరు? అందుకే కోరుతున్నా, రేపు ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ పనిచేయండి. నా కోసరం, భావితరాల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం